గోదావరి జిల్లా కాకినాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వంగా గీత కన్నబాబులు నమ్మించి మోసం చేశారని పవన్ మండిపడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని, ఆ అవినీతి డబ్బుతోనే సిటీలో షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు కడుతున్నాడని విమర్శించారు. అలాగే కన్నబాబు గాని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వంగా గీత గారు గాని వీళ్ళందరికీ చిరంజీవి గారు అంటే అన్నయ్య చిరంజీవి గారికి వీళ్ళందరూ చాలా ఇష్టం. మంచి వాళ్ళు నమ్ముతారు. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు ఆయన ఎంత హింస పెట్టారో నాకు తెలుసు. ఆయన ఆడపడుచుల్ని, మా ఇంటి ఆడపడుచుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. ఆ రోజు మేము మర్చిపోం. వైఎస్ కుటుంబీకులు మాకు కొట్టిన దెబ్బ మా ఆడపడుచుల్ని రోడ్ల మీద వస్తువులా, మీకు వస్తువులా అంటే మీరు పదిలంగా ఉండండి, మా జీవితాన్ని రోడ్ల మీద పడేయండి దుర్మార్గులారా. ఈ కన్నబాబు వంగా గీత గారు అంటే వాళ్ళ పని ఏమంటాం వీళ్ళని, సిగ్గుండాలి వీళ్ళకి. అలాంటప్పుడు చిరంజీవి గారు పక్కన దానికి ఆ గట్టు తిండి తిని ఇంకో గట్టుకి వెళ్తాంటే మీరు ఏమన్నాలో మిమ్మల్ని తెలియట్లేదు. వైఎస్ కుటుంబీకి ఇంకొకటి కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీలో ఉండే కరుణాకర్ రెడ్డి అన్నయ్య చిరంజీవి చెన్సీ హోటల్ నుంచి బయటికి వస్తుంటే తిరుపతిలో ఆయన బండి ఆపేశాడు. నువ్వెవరో దిక్కుకూడదు అంటాడు, గుణగిరే అంటాడు అన్నయ్య. ఏం కరుణాకర్ రెడ్డి దిగొచ్చావాను? ఇలాంటి వైసీపీ నాయకులకి, దుండగులకి ఈ కన్నబాబు వంగా గీత గారు వెళ్ళి స్థలం పెట్టి వంగి గులాంగిరి చేస్తే ఏం చెప్తాను వీళ్ళందరికీ? కన్నబాబు నీకు ఒకటే చెప్తున్నాను, కన్నబాబు గుర్తుపెట్టుకో. కాకినాడలో రాయలసీమ సంస్కృతిని తీసే నేనే రోడ్ల నుంచి నిన్ను తన్ని రోడ్ల నుంచి బయటకు లాగేస్తాను, గుర్తుపెట్టుకో. రాయలసీమ సంస్కృతి అంటే రాయల వారి సంస్కృతి, ప్రజలు రక్షించే సంస్కృతి ఫ్యాక్షన్ సంస్కృతి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు సంస్కృతిని కాకినాడలో తీసుకొస్తే కన్నబాబుకు నేనే చెప్తున్నాను, నీకు తరిమి కొడతాను, నేనే రోడ్ల మీదకి వస్తాను, జాగ్రత్త. పిచ్చి వేషాలు వేస్తే మనకి చచ్చిపోతే కడప మేలాంటి రవీంద్ర రెడ్డి వచ్చి నా మన ఇష్టం వచ్చింది అడుగుమంటాడు. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి బ్రాహ్మణుల్ని కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కడతాడు చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి బ్రాహ్మణ పూజారుల కంటే వేలకు వాళ్ళ కోట్లు ఇస్తారంట. ఒకవైపు చంద్రశేఖర్ రెడ్డి ఏమో ఉన్న బ్రాహ్మణులను కూలగొట్టి నీకు షాపింగ్ కాంప్లెక్స్ కడతారు. మరి దానికేం చెప్తాం? నీకు అంత ప్రేమ ఉంటే ఇడుపులపాయలు మొత్తం బ్రహ్మగ్రహారం కట్టించు, అది నీకు గౌరవం ఉంటుంది. అది నేర్చుకోండి ఫస్ట్. అడ్డగోలుగా మీరు అవినీతితో చేసి మీరు కులాల్ని మతాన్ని విడగొట్టి మీరు లబ్ధి పొందుతా ఉంటే చూస్తూ ఊరుకు ఏమంటారే. మీరు దళిత సమాజానికి మీరేం చేశారు? రాయలసీమకి వెళ్తే దళితులతో పాటు అందరూ వాళ్ళ ఇళ్ల ముందు చాలా నాయకుల ముందు చెప్పులు తీసుకుని వెళ్ళాలి, వీళ్ళ ఇళ్ల ముందు అంత దాష్టీకాలు.